మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 2వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి బహుళ షష్ఠి, పగలు 2:51 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం, ఉదయం 9:55 వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. తదుపరి కర్కాటక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. తదుపరి సింహరాశి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారించడం చాలా మంచిది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం మీకు కనబడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కలిసి రావు. తదుపరి వృశ్చిక రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకి హాజరవుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యల్ని అధిగమిస్తారు. ఇతరులతో ఉన్న వివాదాలు పరిష్కారం చేసుకుంటారు.